ఇప్పుడు డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు ఉన్నారు. గోపిచంద్ అనగానే రణం మూవీ గుర్తుకొస్తుంది. అలాంటి గోపిచంద్కు పెద్ద హిట్ ఇచ్చిండు మూవీ. అలాగే ఇప్పుడు తల మూవీ తీసిండు, ఫుల్ రెస్పాన్స్ ఉంది. సార్ మీరు ఈ స్టోరీని ఫస్ట్ ఎవరి గురించి రాసుకున్నారు? అబ్బాయి కోసమే రాశాను. ఎందుకంటే 17 ఇయర్స్ అబ్బాయి యాక్షన్ చేయాలి. సో దానికోసం ఒక పాయింట్ కావాలి. అందుకోసం సబ్జెక్ట్ రాసేసి నా అబ్బాయి యాక్షన్ హీరో చేయాలి. సో ఐ వాంట్ టు ప్రూవ్ విత్ మై సన్ చెప్పి నేను కష్టపడి తీసాను. దానికి నా అబ్బాయి ఫుల్ సపోర్ట్ చేశారు. సో ఐ వెరీ హ్యాపీ. అంటే ఈ మూవీ తీసేటప్పుడు మీకే పేరు వస్తుంది అనుకున్నారు, కానీ అతను యాక్టింగ్ చూసి కూడా అతనికి కూడా చాలా బాగా చేశారంట. ఆయన పేరే తీసుకెళ్తున్నారు. ఆయన అది చాలు. నాకేనంటే నా కష్టపడ్డదికి మన మన డైరెక్షన్ ఆల్రెడీ పేరు తీసుకున్నా. అబ్బాయికి పేరు వచ్చిందంటే గ్రేట్. డెబ్యూటీ హీరో ఇంత స్ట్రాంగ్గా ఇంత మంచి పేరు తీయడం పెద్ద లక్. అంటే మీరే ఎంకరేజ్ చేశారా? చిన్నప్పటి నుంచి ఆయన హీరో అవుతా అనుకున్నారా? లేదు, నేను చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని థాట్లో ఉంది. బట్ 25 ఇయర్స్ తర్వాత అవ్వాలని థాట్. బట్ నాకు ఒక కొత్త విషయం, ఒక యాక్షన్ మూవీ చేయాలంటే చిన్న అబ్బాయితో యాక్షన్ మూవీ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలని అబ్బాయి నేను చేసుకున్నాను. కొన్ని మూవీస్ చేసిన తర్వాత కొందరు యాక్షన్ మూవీస్ చేస్తారు, కానీ ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఒక యాక్షన్ మూవీ అదిరిపోయేలా వేసాడు యాక్టింగ్. అమ్మ రాజశేఖర్ అంటే ఏం థింక్ చేస్తారు ఆడియన్స్? అది ఏ హీరోతో నేను చేయాలి కదా. ఇప్పుడు నేను అబ్బాయి కోసం మూవీ చేసి లాస్ట్ లేదు అమ్మరాజు మూవీ లేదంటే నాకు ఇలా అమ్మరాజు అంటే మాస్, అది మాస్ ఉండాలి. అది ఎవరైనా నా అబ్బాయి లేదు ఏ హీరోనో అది ఎప్పుడు మిస్ అవ్వదు, అది ఎప్పుడు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మూవీస్ ఏమేమి చేస్తున్నారు సార్? నెక్స్ట్ మూవీ ఐ థింక్ అబ్బాయితో స్ట్రాంగ్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఫుల్ షెడ్యూల్ ఇన్ శ్రీలంక. నెక్స్ట్ టైం చెప్తాను. మూవీ చూసిన తర్వాత ఎవరైనా సెలబ్రిటీస్ ట్వీట్ చేశారా? చాలామంది సురేష్ బాబు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ మీ అబ్బాయి బాగుంది. చాలా ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ ఆల్సో నన్ను వెంటాసి చెప్పారు. సో ప్రొడక్షన్ స్టైల్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు బాగా. మీరు అనుకున్న రీచ్ వెళ్ళిరా? అనుకున్న రీచ్ వెళ్ళాలి అంటే మెయిన్ కొత్త హీరో. సో దాని థియేటర్ కొంచెం తక్కువ ఇచ్చారు. ఆడియన్స్ అన్నీ మూవీ చూడాలన్న ఆశలో ఉన్నారు. సో థియేటర్ పెంచేస్తున్నాం. ఈరోజు ఫుల్ థియేటర్ పెంచినప్పుడు ఆంధ్రాలో బాగా ఫుల్ థియేటర్ మంచి ఇదవుతుంది. సో టుడే నుంచి పెరుగుతుంది. నా ఫ్యాన్స్కి అదే సారీ చెప్తున్నా. ఇంకా రేపు మనం అదే మంచి మూవీ ఎప్పుడు ఎవడో ఆపడం కష్టం కదా. సో ఇప్పుడు పెంచేస్తుంది. జాలీగా చూడవచ్చు, హ్యాపీ ఎంజాయ్ చేయవచ్చు.